ఏపీ హైకోర్టు కొన్ని సందర్భాల్లో ఏపీ హైకోర్టు సంబంధించి జీఎస్ పేపర్‌లో 40 ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో, అందులో ఎక్కువగా కరెంట్ అఫైర్స్ ఇచ్చేసాడు. 20 ప్రశ్నలు కరెంట్ అఫైర్స్ వచ్చాయి అని మనం వింటూ ఉంటాం. అలాంటి సందర్భాల్లో మన ఫ్రెండ్స్ మనతో చెప్తూ ఉంటారు. "అరే! పేపర్ నాకైతే హార్డ్‌గా ఉందిరా. కరెంట్ అఫైర్స్ చాలా హార్డ్‌గా ఇచ్చారు" అని వింటుంటాం మనం. ఇక్కడ హార్డ్ అంటే పేపర్ అనేది కష్టతరమైనది కాదు. అంటే పేపర్ అనేది మనకు ఊహకు అందనిదిగా వచ్చింది అని అర్థం. అంటే ఊహకు అందనిదంటే ఆ ప్రశ్నలు మనం చూడకపోవటం. ఆ టాపిక్స్ మనం చదవకపోవటం. సో, మనకి తెలుసుకోని టాపిక్స్ కొన్ని సార్లు మనకి ఎగ్జామ్‌లో ఎదురవుతాయి. సో, ఆ ప్రశ్నలు ఆ సిలబస్‌లో లింక్ చేస్తూ కరెంట్ అఫైర్స్ కొన్ని ఉంటాయి. సో, అలాంటివి మనం టచ్ చేయని టాపిక్స్ ఉంటాయి. అలాంటి నుంచి టచ్ చేయని మీరు చదవని ప్రశ్నలనేది ఈ యొక్క వీడియోలో నేను చెప్తాను. ఎందుకంటే, మనము అన్ని క్లాసులు వినుంటాం. కాకపోతే పేపర్ తయారు చేసిన వాళ్ళ యొక్క మైండ్ సెట్ మీదే, మన లక్ మీదే ఆధారపడి ఉంటది ఎగ్జామ్. ఎందుకంటే, పేపర్ తయారు చేసిన వాళ్ళు ఒక 10 ఇయర్స్, 20 ఇయర్స్ కాదండి. అక్కడ 30, 40 ఇయర్స్ ఇండస్ట్రీస్ ఉంటాయి. ఎందుకంటే చాలా పెద్ద వాళ్ళు పేపర్ తయారు చేస్తారు. పెద్దవాళ్ళంటే ఇక్కడ మోస్ట్ ఎక్స్‌పీరియన్స్‌డ్ ఫ్యాకల్టీ ఉంటారండి. వాళ్ళు తయారు చేస్తారు. అలాంటి తయారు చేసే పేపర్‌లు ఎట్లా ఉంటాయంటే కొంతమంది ఆహ్, టెక్నాలజీ మీద దృష్టి పెడితే, కొంతమంది పాలిటీ మీద దృష్టి పెడతారు. కొంతమంది ఎకనామీ పరంగా దృష్టి పెడతారు. కొంతమంది ఎన్విరాన్మెంట్ దృష్టి పెడతారు. ఇక్కడ ఎట్లా అంటే పేపర్ అనేది ఎలా తయారు చేస్తారంటే, ఒక 4 మెంబర్స్ తీసుకొని, ఆ 4 మెంబర్స్ దగ్గర మాకు 250 బిట్లు మాకివ్వండి అని చెప్పి, ఒక పర్సన్ దగ్గర మాకు ఒక 250 బిట్లు మాకివ్వండని వాళ్ళు తీసుకుంటారు. అలా తీసుకున్న తర్వాత ఒక వ్యక్తి ఈస్ట్ గోదావరి జిల్లాకు కావచ్చు ఆ ఫ్యాకల్టీ, లేకపోతే శ్రీకాకుళం జిల్లాకు కావచ్చు, లేకపోతే నెల్లూరు జిల్లాకు సంబంధించి కావచ్చు, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఏదో ఒక జిల్లాకు సంబంధించిన వారు కావచ్చు. సో, ఇలా నలుగురు దగ్గర తీసుకున్న పేపర్స్ ఏవైతే ఉన్నారో, ఆ మొత్తం ఫైనల్ చేసి వాళ్ళకిష్టమైన క్వెషన్‌లు కొన్ని వస్తుంటాయి. అలాంటి వచ్చే సందర్భంలో కొన్ని టైంలో ఏమవుతాయంటే, మొత్తం ఒకే టాపిక్స్ మీద ఇచ్చేసారు ప్రశ్నలు అని మనం వింటుంటాం. అందుకే సో, వాళ్ళు పేపర్ అనేది వాళ్ళ యొక్క మోడ్‌లో వాళ్ళు చేస్తారు కాబట్టి, మనకి ఊహకందని ప్రశ్నలుంటాయి. అందుకోసమని ఈ యొక్క వీడియోలో మీరు ఏవైతే మీరు అన్నీ చదివేశారు. ఇంకా కొన్ని ప్రశ్నలు మీరు వదిలి ఉంటారు. సో, అలాంటి ప్రశ్నలు, మీరు చదవని ప్రశ్నలు ఈ యొక్క వీడియోలో చెప్తానండి. సో, లెట్స్ బ్యాక్ టు క్లాస్. సో, నేను ఇది ఎంఎస్ వర్డ్‌లో టైప్ చేసి పెట్టవచ్చు. కాకపోతే నాకు కొన్ని ఎగ్జామ్స్ ఉండడం బట్టి నేను పెట్టలేకపోయాను. సో, గమనించగలరు. కాకపోతే ఈ యొక్క క్లాస్ అనేది మీకు ప్రశ్న ఎలా వస్తది? ఒకే ప్రశ్న నుంచి 4 ప్రశ్నలు వచ్చే విధంగా 58 ప్రశ్నలు ఈ యొక్క వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో, క్లాస్ వినేటప్పుడు ఒక బుక్‌లో రాసుకోనండి. వెరీ ఇంపార్టెంట్ ఇది. సో, మొదటి ప్రశ్న చూద్దాం. రాఘవన్ కమిటీకి సంబంధించి కింద వాటిలో దేనికి సంబంధించింది మనకి ప్రశ్న రావచ్చు. లేకపోతే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఏ సంవత్సరంలో అమల్లోకొచ్చింది? అంటే ఎప్పుడు ప్రారంభమైందని అడగవచ్చు. సో, సార్ అసలు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి సార్ అంటే, భారతదేశంలో ఏదైతే బిజినెస్ ఉన్నాయో అవి అన్నీ న్యాయపరంగా ఉండాలి. న్యాయపరంగా అంటే చాలామంది కంపెనీస్ ఉంటాయి. చిన్న కంపెనీ అని, పెద్ద కంపెనీ అని లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించే విధంగా ఈ యొక్క కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది 2003లో ఇది ప్రారంభమైందండి. 2002లో చట్టం చేస్తే 2003లో అది అమల్లోకొచ్చింది. అయితే ఆ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది రావడానికి ముఖ్య సలహాలు, సూచనలు ఇచ్చిన సూచించిన కమిటీ ఏంటని మనకి ఎగ్జామ్‌లో అడుగుతారు. సో, అది వచ్చేసి రాఘవన్ కమిటీ. ఇవెందుకు సార్ ఇది చెప్తున్నారు సార్ అంటే, ఇవన్నీ మోస్ట్ ఎండబుల్ గత నెలగా అంటే మే నెల అండ్ జూన్ నెలలో ట్రెండింగ్‌లో ఉన్న టాపిక్స్ ఇవి. సో, మన క్లాస్‌లో 2023 నుంచి 2025 వరకు కరెంట్ అఫైర్స్ ఏదిచ్చినా మీరు చదవని టాపిక్స్ మనం చర్చించడం జరిగిందండి. ఆ యొక్క లింక్స్ కూడా నేను ఏపీ కానిస్టేబుల్ అయ్యేటప్పుడు కొన్ని పెట్టాను. కాకపోతే ఆ ప్రశ్నలో రాలేదు. సో, మీకు చెప్పాను కదా! ఎగ్జామర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి మన చదివిన దానికి ఇంటర్‌లింక్ అయితే ప్రశ్నలు రావచ్చు, రాకపోవచ్చు. కాకపోతే మీది చదవని ప్రశ్నలైతే నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చడం జరిగింది. కింద వెళ్లి చూడగలరు. సో, రాఘవన్ కమిటీ అనేది దేనికి సంబంధించిందంటే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది. సో, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది 2003లో అమల్లోకొచ్చింది. సో, దాని రిలేటెడ్‌గా నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ అన్న ఎన్‌సిఎల్ఏటీ అని ఇచ్చి దాని యొక్క అబ్రివేషన్‌ను కింద కనుగొనని అంటారు. సో, ఎన్‌క్లాట్ అంటే నేషనల్
కంపెనీ లా అపిలేట్ ట్రిబ్యునల్ అని అర్థం. సో సార్ ఈ యొక్క ట్రిబ్యునల్ ఏంటి సార్ అంటే, ఇలా అసలు న్యాయపరంగా కొన్ని కంపెనీస్ ఉంటాయి. పెద్ద కంపెనీ అనేది చిన్న కంపెనీ డామినేట్ చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళు కేసులేస్తే అలాంటి అప్లైట్ చేసుకుంటారు ఈ యొక్క ట్రిబ్యునల్‌కి. సో ఈ ట్రిబ్యునల్ అనేది తీర్పు ఇస్తుంది దాని మీద. సో నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రిబ్యునల్ అనేది ఏ సంవత్సరంలో అందుబాటులోకి వచ్చిందంటే 2016. సో 2013లో చట్టం చేస్తే 2016లో అది అందుబాటులోకి వచ్చింది. ఇక మూడవ ప్రశ్న వచ్చేసి, ఇటీవల కాలంలో ట్రెండింగ్‌లో ఉంది ఏంటంటే, క్యాంపస్ కాలింగ్ అనేది ఎవరు ఇనిషియేట్ చేసిన ప్రోగ్రామ్ అని అడుగుతారు. సో క్యాంపస్ కాలింగ్ అనేది నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఇటీవల కాలంలో వీళ్ళు ఇనిషియేట్ తీసుకున్నారండి. అసలు క్యాంపస్ కాలింగ్ ఏంటంటే, సైబర్ ప్రోగ్రామ్స్ మీద ఉమెన్స్‌కి ఎంపవర్ చేయడం, వాళ్ళకి తెలుసుకోవడం, వాళ్ళకి తెలియాలి కొన్ని విషయాలని చెప్పి ఈ యొక్క నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అనేది ఒక ప్రోగ్రామ్ చేపట్టింది. ఆ ప్రోగ్రామ్ పేరే క్యాంపస్ కాలింగ్. మరి దీని రిలేటెడ్‌గా స్టాటిక్ జీకే ఏం అడుగుతారు సార్ అంటే, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అంటే, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అనేది రాజ్యాంగబద్ధ సంస్థ లేకపోతే చట్టబద్ధ సంస్థ? సార్ ఇక్కడ చట్టబద్ధ సంస్థ, రాజ్యాంగబద్ధ సంస్థ ఏంటంటే సార్ అంటే, రాజ్యాంగబద్ధ సంస్థ అనేది ఇటువంటి ఒక స్టేట్ గవర్నమెంట్ అనేది నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అనే స్టేట్‌లో అది మూసేస్తామంటే అది కాదు. అది రాజ్యాంగబద్ధ సంస్థ. మన భారత రాజ్యాంగబద్ధ సంస్థ. మరి చట్టబద్ధ సంస్థ అంటే ఏదైనా ఒక ఆహ్, ఆ చట్టాన్ని అసెంబ్లీలో మనం చేసుకొని మార్చివేయొచ్చు. కాకపోతే దేశానికి సంబంధించింది రాజ్యాంగబద్ధ కొన్ని సంస్థలుంటాయి. అలాంటి సంస్థలు తర్వాత క్లాస్‌లో మనం చెప్పుకుంటాం. అయితే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అనేది ఎప్పుడు అందుబాటులోకి వచ్చిందంటే 1992లో ఇది ఏర్పాటయింది. సో క్యాంపస్ కాలింగ్ ఎవరు చేపట్టారంటే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్. సో ఇక్కడ మీకు ఇచ్చే ప్రశ్న ఏంటంటే, ప్రెజెంటు నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్‌కి యొక్క చైర్మన్ ఎవరని మీరు కామెంట్‌లో తెలియజేయగలరు. అయితే ఇక్కడ కొన్ని ప్రశ్నలు మనకు రావచ్చు. క్రింది వాటిలో ఏది రాజ్యాంగబద్ధ సంస్థలు, ఏవి చట్టబద్ధ సంస్థలు అని రావచ్చు. సో ఇక్కడ రాజ్యాంగ సంస్థలు వచ్చేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అలానే ఎస్పీఎస్సీ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అలానే ఫైనాన్స్ కమిషన్, అలానే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, అలానే కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, అలానే అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియా, అలానే జీఎస్టీ. ఇవన్నీ రాజ్యాంగబద్ధ సంస్థలు. అయితే ఇవి అడగకుండా మీకు కొన్ని సందర్భాల్లో ఆర్టికల్స్ అడగవచ్చు. సో ఆ ఆర్టికల్స్ ఏమంటుందంటే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది రాజ్యాంగబద్ధ సంస్థే. ఓకే. అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి తెలిపే ఆర్టికల్స్ ఏమని మనకి అడుగుతారు. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఆర్టికల్స్ ఏవంటే 324 నుంచి 329 వరకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్స్ ఉంటాయి. అయితే ప్రెజెంట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎవరంటే జ్ఞానేష్ కుమార్. మరి ఆంధ్ర స్టేట్‌కి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఏపీ ఎవరనేది కామెంట్ రూపంలో తెలియజేయగలరు. అలానే యూపీఎస్‌కి సంబంధించి ఆర్టికల్స్ కనుగొమంటారు. సో యూపీఎస్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ కమిషన్ ఏం చేస్తుందంటే, దేశంలో ఉన్నతమైన ఉద్యోగాలు ఏవి ఉంటాయో వాటికి సంబంధించి ఐఏఎస్, ఐఎఫ్ఓఎస్ ఇవన్నీకి సంబంధించి ఎగ్జామ్ పెట్టి కండక్ట్ చేసేదే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సార్ మరి స్టాటిక్ జీకేకి ఏం అడుగుతారు సార్ అంటే, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటైందంటే 1926లో ఏర్పాటైంది. అయితే ఇక్కడ మనకి యూపీఎస్‌కి సంబంధించి ఆర్టికల్స్ మనకు అడగవచ్చు. సో ఇక్కడ ఆర్టికల్ వచ్చేసి 315 నుంచి 323 వరకు యూపీఎస్‌సీ యొక్క ఆర్టికల్స్ తెలుపుతున్నాయి. సో యూపీఎస్‌కి ఆర్టికల్ తెలుపుతున్నాయి. అలానే స్టేట్ పబ్లిక్ ఏపీపీఎస్‌సీ కూడా అదే ఆర్టికల్స్ తెలుపుతాయి. అయితే ఇక్కడ మనకి ఫైనాన్స్ కమిషన్‌కి సంబంధించి ఆర్టికల్స్ మనకు అడగవచ్చు. సో ఇక్కడ ఫైనాన్స్ కమిషన్‌కి సంబంధించి ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. అయితే ఫైనాన్స్ కమిషన్‌కి సంబంధించి ఆర్టికల్ కింద వాటిలో కనుగొనంటే 280. అలానే నేషనల్ కౌన్సిల్ ఫర్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ ఉంది. సో ఇక్కడ దీని యొక్క ఆర్టికల్‌ని కనుగొమంటారు. సో ఆర్టికల్ వచ్చేసి 338 వెరీ ఇంపార్టెంట్ అండి. అలానే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్‌కి సంబంధించి ఏ ఆర్టికల్ కనుగొనంటే 338 క్లాజ్ ఏ ఆర్టికల్‌ని ప్రకరణ అంటాము, అధికరణ అంటాము. అయితే నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. సో ఆర్టికల్ 335 క్లాజ్ బి. సో ఇక్కడ మీకు క్లాజులు ఇవన్నీ మీకు కొద్దిగా కొత్తగా ఉంటాయి. కాబట్టి మీకు అసలు రాజ్యాంగం అంటే ఏంటి, ఇవన్నీ అవగాహన పెంచుకోవాలంటే కింద భారత రాజ్యాంగం అంటే ఏంటి అని డిస్క్రిప్షన్‌లో ఇచ్చానండి. అక్కడ మీరు తెలుసుకోగలరు. ఎందుకంటే ఎక్కువ మొత్తం చెప్తే మీకు ల్యాగ్‌గా ఉంటది. ఎందుకంటే తక్కువ సమయం ఉంది కాబట్టి క్లాస్ అనేది ఫాస్ట్‌గా అవ్వాలి కాబట్టి ఇలా మనం మోడ్‌లో వెళ్ళిపోదాం. మొత్తం వివరించిందంటే నేనంటే ఎంతవరకే చెప్తానండి.
సో మనకి పాలిటీ మనకి ప్యాషన్, ఐఎమ్ ఏ ఫ్యాకల్టీ. సో కాగ్ కాగ్ అనేది కంట్రోల్ ఆర్టికల్ జనరల్ ఆఫ్ ఇండియా అనేది ఏ ఆర్టికల్స్ తెలుపుతున్నాయి అని అడుగుతారు. 148 to 151. ప్రెజెంట్ కాగ్ ఎవరనేది కామెంట్లో తెలియజేయగలరు. అలానే అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరని మనకి అడగవచ్చు. అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరంటే ఆర్ వెంకటరమణి. అలానే అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఏపీ ఎవరంటే దుమ్మలపాటి శ్రీనివాస్. అయితే అడ్వకేట్ జనరల్కి సంబంధించి ఆర్టికల్ ఏంటి తెలుపుతుంది సార్ అంటే 76వ ఆర్టికల్. అలానే జిఎస్టీ ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 7/1/2017. ఇవి రాజ్యాంగబద్ధ సంస్థలు. మరి చట్టబద్ధమైన సంస్థలు ఏమి సార్ అంటే ఎన్హెచ్ఆర్సి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది ఎప్పుడు అందుబాటులోకి వచ్చింది 1993. అలానే స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అది కూడా 1993. అలానే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఎప్పుడు అందుబాటులోకి వచ్చిందంటే 2005. ఇది ఆర్టీకి సంబంధించిందండి. అలానే సెబీ అనేది ఎప్పుడు అందుబాటులోకి వచ్చిందో మనకు అడుగుతారు. ఇటీవల సెబీకి సంబంధించి యొక్క చైర్మన్స్ మారారు కాబట్టి వాటిపైన ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఇది 1992లో అందుబాటులోకి వచ్చింది. అలానే ఆర్బీఐ ఇప్పుడు స్థాపించారు 1934. అలానే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది ఎప్పుడు స్థాపించారంటే 2010. అలానే కంట్రోల్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేది ఎప్పుడు అందుబాటులోకి వచ్చిందంటే 1974. సో నీటికి సంబంధించిందంటే 1974. అలానే ఎయిర్కి సంబంధించి గాలికి సంబంధించిందంటే 1981. అలానే నాబార్డ్ అనేది ఎప్పుడు అందుబాటులోకి వచ్చిందంటే 1981. సో ఇవ్వండి. సో మనం ఒకే ప్రశ్న నుంచి రకరకాల ప్రశ్నలు అక్కడ మనం నేర్చుకున్నాం. సో అలా నేర్చుకున్నారు అనుకోండి ఏ ఎగ్జామ్ అయినా ఈజీ. సో ఇక 4వ ప్రశ్న చూద్దాం. రైట్ టు డిజిటల్ యాక్సెస్ అనేది ఎటువంటి రకమైన హక్కు అని మనకు అడుగుతారు. సో గత 4 నెలలుగా ఇది ట్రెండింగ్లో ఉంది. సార్ రైట్ టు డిజిటల్ యాక్సెస్ అంటే సంబంధించి మనకి సుప్రీంకోర్టులో కొన్ని వాదనలు జరిగాయి. అప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందంటే కొన్ని కోర్టులు తీర్పు ఇచ్చేదంటే రైట్ టు డిజిటల్ యాక్సెస్ అనేది మనము కావాలనుకున్నప్పుడు గవర్నమెంట్ అనేది డిజిటల్ ఏదైతే అప్పుడు ఆధార్ తీసుకున్నాం అనుకోండి, డిజిటల్ ఆధార్ మనకు వస్తుంది. పాన్ కార్డ్ తీసుకున్న డిజిటల్ పాన్ కార్డ్ వస్తుంది. అలానే ఎటువంటి డాక్యుమెంట్ అయినా మనకు డిజిటల్గా వస్తుంది. సో ప్రజలు వాళ్ళ యొక్క కోరుకునేటప్పుడు వాళ్ళదే కోరుకుంటారు కదా, మన ఆధార్ని మనం తీసుకుంటాం కదా, వేరొక ఆధార్ మనం అవదు కదా. సో వాళ్ళు కోరుకునేటప్పుడు వాళ్ళు ఒక డాక్యుమెంట్స్ వాళ్ళు తీసుకుని డిజిటల్ యాక్సెస్గా పొందడానికి వాళ్ళు అర్హులు అని ప్రాథమిక హక్కుగా తేల్చింది. సో రైట్ టు డిజిటల్ యాక్సెస్ అనేది ఎటువంటి రకమైన హక్కు అంటే ప్రాథమిక హక్కు. ఇంగ్లీష్లో అయితే ఫండమెంటల్ రైట్ అని ఉంటుంది. సో హౌ మెనీ ఫండమెంటల్ రైట్స్ ఆర్ దేర్ అంటే 6 ఫండమెంటల్ రైట్స్. అందులో కింది వాణిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ హక్కుని భారత రాజ్యాంగానికి హృదయం వంటిగా పేర్కొన్నారు అంటే రాజ్యాంగ పరిహారపు హక్కు, ఇంగ్లీష్లో కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. సో దాని యొక్క ఆర్టికల్ 32. సో మరి భారత రాజ్యాంగంలో రిట్స్ అనేది ఏ యొక్క దీనిలో ఉంటుంది, రాజ్యాంగ పరిహార హక్కులు ఉంది, ఆర్టికల్ 32. అలానే ది సోషియో ఎకనామిక్ క్యాచ్ సెన్సస్ అంటే ఏంటంటే భారతదేశంలో ఎప్పుడు సామాజిక ఆర్థిక సంబంధించి ఆ బేస్ మీద ఏదైతే క్యాస్ట్ పర కులగణన చేశారు. ఎందుకంటే ఇటీవల కాలంలో కులగణన అనేది ట్రెండింగ్ ఉంది కాబట్టి తెలంగాణలో మొన్న కులగణన చేశారు కాబట్టి సో సాంఘికంగా ఆర్థికంగా కులగణన చేసే విధంగా ఎప్పుడు చేశారంటే 1931లో ఒకసారి చేశారు. అయితే బహిరంగంగా అది విడుదల చేశారు. 2011లో చేశారు, కాకపోతే బహిరంగంగా విడుదల చేయలేదు. జనాభా లెక్కల్లో చేశారు, కాకపోతే దాన్ని విడుదల చేయలేదు. ఎన్నిసార్లు చేశారంటే 2 సార్లు చేశారని మీకు ఎగ్జామ్లో పెట్టవచ్చు అక్కడ. అలానే 6వ ప్రశ్న చూద్దాం. E0FIR అనేది ఇటీవల ట్రెండింగ్లో ఉంది. సార్ ఈ E0FIR ఏంటి సార్ అంటే ఇటీవల కాలంలో సైబర్ క్రైమ్స్ అనేవి ఎక్కువ అయిపోయాయి. సైబర్ క్రైమ్స్ ఎక్కువ అయిపోవడం ఏంటంటే కొన్ని బ్యాంక్స్ నుంచి కాల్ చేస్తాను, లేకపోతే మీకు లాటరీ వచ్చిందని చెప్పి ఈ లింక్ మీద క్లిక్ చేయండి, మీకు వెంటనే అమౌంట్ వచ్చేది. అప్పుడు అమౌంట్ రావడానికి ఒక 5,000 మీరు పే చేయాలి. సో అలా మీరు స్కామ్స్లో ఉండిపోతుంటారు. సో అలా ఎక్కువ సైబర్ క్రైమ్స్ అవుతున్నాయి అని చెప్పి ఏం చేస్తుందంటే ఢిల్లీ పోలీస్ ఏం చేశారంటే పైలట్ ప్రాజెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ E0FIR అనేది ఢిల్లీలో చేపట్టారు. ఈ E0FIR అనేది మనం ఇంటి నుంచే E0F అంటే కాంటాక్ట్ అయ్యి డిజిటల్గా కాంటాక్ట్ అయ్యి మనం FIR అనేది
మనము చేసుకోవచ్చు. సో మరి E0FIకి సంబంధించి కింద వాటిలో దానికి సిఫార్సు చేసిన కమిటీ ఏదని మనకి అడగవచ్చు. సో E0FIకి సంబంధించి దాని కొరకై సూచనలు ఇచ్చిన కమిటీ ఏది కనుగొనండి అని మనకు ఇవ్వచ్చు. సో జస్టిస్ వర్మ కమిటీ దేనికి సూచనలు ఇచ్చిందంటే E0FIR. మీకు ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఒక ప్రశ్న ఇచ్చేటప్పుడు దాని రిలేటెడ్గా మనం చూసుకోవాలి. ఇక్కడ ఢిల్లీ వచ్చింది పైలట్ ప్రాజెక్ట్గా ఎక్కడ చేపట్టారు E0FIR అంటే అది ఢిల్లీలో. అయితే నేషనల్ క్యాపిటల్ టెరిటరీగా ఎప్పుడు ఢిల్లీని అందుబాటులోకి వచ్చిందంటే 1991 69వ రాజ్యాంగ సవరణ ఏం తెలుపుతుందంటే అంటే ఢిల్లీ అనేది నేషనల్ క్యాపిటల్ టెరిటరీ కేంద్రపాలితంగా అది మనం పెట్టుకుంటున్నాం. క్యాపిటల్ అంటే రాజ్యాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మనం పెట్టుకుంటామని 69వ రాజ్యాంగ సవరణ తెలుపుతుంది. సో అది ఓకే. మరి ఢిల్లీలో ఇటీవల ఏం జరిగాయి అంటే ఎలక్షన్ జరిగాయి. అందులో మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారు ఓడిపోయారు. అయితే మనకి ఏపీ హైకోర్టు సంబంధించి 2021 పేపర్లు ఏమి ఇచ్చారంటే అప్పుడు మమతా బెనర్జీ ఎలక్షన్స్ ఓడిపోయారు కాబట్టి ఆమెకి అగైనెస్ట్గా నిలబడిన వ్యక్తి ఎవరు, ఆమె మీద గెలిచిన వారు ఎవరని మనకి అడిగారు. సో ఇక్కడ మనకి రీసెంట్గా జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్లో అరవింద్ కేజ్రీవాల్ గారు ఓడిపోయారు. అయితే ఆయన మీద ఎవరు గెలిచారు? సో 4000 ఓట్లతో ఓడిపోయారు అరవింద్ కేజ్రీవాల్ గారు. అయితే ఆయన మీద ఎవరు గెలిచారని మనకు అడగవచ్చు. సో అక్కడ ఎవరు గెలిచారంటే పర్వేష్ వర్మ గారు గెలిచారు. పర్వేష్ వర్మ గారు బీజేపీ పార్టీకి చెందిన వ్యక్తి. సో ఇక్కడ మనకి ప్రశ్న ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ గారు ఎవరు మీద ఓడిపోయారు? సో పర్వేష్ వర్మ బీజేపీ క్యాండిడేట్. అయితే ఈ ఢిల్లీకి సంబంధించింది ఇంకా ఏం అడుగుతారు సార్ అంటే ఇటీవల ఢిల్లీకి 4వ మహిళా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారు ఎవరంటే రేఖా గుప్తా అని చెప్పేస్తాం. మరి ఢిల్లీకి మొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరంటే సుష్మా స్వరాజ్ ఫస్ట్, తర్వాత షీలా దీక్షిత్ అలానే 3వ వ్యక్తి ఎవరంటే అతిషి సింగ్. సో కేజ్రీవాల్ గారు జైలు ఉండే టైంలో అతిషి సింగ్ గారు బాధ్యతలు చేపట్టారు చీఫ్ మినిస్టర్గా. సో ఢిల్లీకి మహిళా ముఖ్యమంత్రులు వచ్చేసి 4 అయ్యారు ఇప్పటి వరకు. సో మొదటిసారిగా సుష్మా స్వరాజ్ గారు, తర్వాత షీలా దీక్షిత్ గారు, తర్వాత అతిషి సింగ్, అలానే 4వ వ్యక్తి వచ్చేసి రేఖా గుప్తా. సో వీళ్ళు 4 మహిళలు. అయితే నేషనల్ క్యాపిటల్ టెరిటరీగా ఎప్పుడు వచ్చిందంటే 1991. అది ఎన్నవ రాజ్యాంగ సవరణ అంటే 69వ రాజ్యాంగ సవరణ చట్టం. సో అది ఓకే. మరి 7వ ప్రశ్న వచ్చేసి గ్రామ పంచాయత్. సో ఇండియాలో గ్రామ పంచాయత్ 2022-2023 ప్రకారము ఇండియాలో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయంటే 2.56 lakhs ఉన్నాయి. 2.56 వేల గ్రామ పంచాయతీస్ ఉన్నాయి. సో ఈ గ్రామ పంచాయతీలకు ఏం చేసిందంటే ఇటీవల సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం గ్రామ పంచాయతీలు అనే డిజిటల్ డేటా అని చెప్పి ఒక ఇండెక్స్ చేసింది. సో అంటే గ్రామ పంచాయతీలు ఎంత డెవలప్ అవుతున్నాయి, సో వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్తో కాకుండా ఇంకేదైనా ఫండ్స్ వస్తున్నాయా, లేకపోతే వాళ్ళకి ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్ వాళ్ళకి వచ్చేస్తున్నారా, లేకపోతే ఎంతమంది డెవలప్ అవుతారు, ఎంతమంది నిరక్షరాస్యులు ఉన్నారు, లేకపోతే పొందుతున్నారు అని చెప్పి, ఎంతమంది చదువుకుంటున్నారు అని చెప్పి ఒక పర్ఫెక్ట్ ఒక డేటా అనేది చేయడం అనేది జరుగుతుంది. సో అది ట్రెండింగ్ ఉంది కాబట్టి 2,56,000 మంది 56,000 పంచాయత్స్ అనేవి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాయి ఇండియాలో. అయితే అందులో ఫుల్గా డిజిటల్ అయిన పంచాయతీస్ ఏంటంటే 2,16,285 పంచాయతీస్ అనేది డిజిటల్ అయ్యాయి. ఇది ఓకే. అయితే ఇక్కడ గ్రామ పంచాయతీ వచ్చింది కాబట్టి మనకి త్వరలో ఏపీలో కూడా గ్రామ పంచాయతీ సంబంధించి లోకల్ గవర్నమెంట్ సంబంధించి ఎలక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ ఎలక్షన్ ఉండేటప్పుడు మనకి కొన్ని బిట్స్ అడగవచ్చు. సో కింద వానిలో 2,000 లోపల జనాభా ఉన్న గ్రామ పంచాయతీలో యునానిమస్గా ఎన్నుకోబడితే సర్పంచ్ అయిన వాడు ఎన్నికలు లేకుండా ఎన్నుకోబడితే ఎంత అమౌంట్ ఇస్తారు అని మనకి అడగవచ్చు. సో అక్కడ ఎంత అమౌంట్ ఇస్తారంటే 2,000 లోపల ఉన్న విలేజ్లో యునానిమస్గా సర్పంచ్ ఎన్నికలు అనేది జరిగితే, ఎన్నికలు జరగకుండా ఒక వ్యక్తిని మనం ఎన్నుకున్నామంటే అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అనేది 5 లక్షలు కేటాయిస్తుంది.
ఆ పంచాయతీకి. ఒకవేళ 2000 నుంచి 5000 లోపల జనాభా ఉంటే 10 లక్షలని, అలానే 5000 నుంచి 10,000 లోపల జనాభా ఉంటే 20 లక్షలని ఇస్తున్నారు. సో ఇది కూడా ఓకే. మరి సార్ మొన్న ఎలక్షన్స్ జరిగాయి కదా! ఈ ఎలక్షన్స్ మీద ఏదైనా మనకు ప్రశ్నలు రావచ్చు సార్ అంటే, మనకి ఎలక్షన్స్‌లో నిలబడే వారికి ఎంత అమౌంట్ ఖర్చు పెట్టుకోవచ్చు అని చెప్తారు. కాకపోతే రియాలిటీలో ఏంటంటే భారతదేశంలో ఒక ఎలక్షన్‌కి సంబంధించి 30,000 కోట్లు అవుతుందని మనకు బహిరంగంగా చెప్తుంటారు. సో మొన్న జరిగిన లోక్‌సభ ఎలక్షన్స్ అని. సో కొంతమంది ₹1,00,00,000 పెట్టేశారు. 10,000 20,00,00,000 పెట్టారు. 30,00,00,000 పెట్టేశారు. ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు అని చెప్పుకుంటాం. సో కాకపోతే అసలు న్యాయపరంగా అంటే గవర్నమెంట్ దృష్టిలో లీగల్‌గా ఒక లోక్‌సభకు సంబంధించి లేకపోతే ఒక అసెంబ్లీకి సంబంధించింది ఎన్నికల్లో అయితే ఆ నియోజకవర్గం సంబంధించి మనం ఎంత ఖర్చు పెట్టుకోవచ్చని కొన్ని ప్రశ్నలు రావచ్చు. మీరు లోక్‌సభకి పోటీ చేసినట్లయితే అంటే లోక్‌సభ అంటే ఒక డిస్ట్రిక్ట్ మొత్తానికి ఇప్పుడు శ్రీకాకుళం లేదా విశాఖపట్నం లేకపోతే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి. సో ఈ డిస్ట్రిక్ట్స్ ఏదో ఒక డిస్ట్రిక్ట్ ఉంది. ఆ డిస్ట్రిక్ట్‌లో మొత్తం సంబంధం ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ ఒక పార్లమెంట్ నియోజకవర్గం లోక్‌సభకు సంబంధించి. ఆ లోక్‌సభకు సంబంధించి పెద్ద రాష్ట్రం అయితే 95 లక్షల వరకని, చిన్న రాష్ట్రం అయితే 70 లక్షల వరకు ఖర్చు పెట్టుకోవచ్చు. మరి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎంత ఖర్చు పెట్టుకోవచ్చు సార్ అంటే 40 లక్షలు పెద్ద నియోజకవర్గం అయితే. చిన్న నియోజకవర్గం అంటే చిన్న స్టేట్స్‌లో అయితే 28 లక్షలు. సో ఇది దాని యొక్క బడ్జెట్. సో ఒక గ్రామ పంచాయతీ నుంచే మనము ఇంతవరకు వచ్చాం. కాబట్టి ఒక ప్రశ్న చదివేటప్పుడు ఇన్ డెప్త్‌గా కొద్దిగా మనం చూసుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు ఉండే కాంపిటీషన్ వేరండి. ఇప్పుడుండే కాంపిటీషన్ వేరు. సో నేను కూడా నేను స్టార్టింగ్ అయ్యేటప్పుడు డిగ్రీ కంప్లీషన్ అయ్యేటప్పుడు 2021లో అనుకున్నాను. సో మామూలు బేసిక్ చదువుకుంటే అయిపోద్ది. బేసిక్ చదువుకుంటే ఏంటంటే మోస్ట్ ఎక్స్‌పెక్టెడ్ క్వెషన్స్ చేసామనుకోండి. మోస్ట్ ఎక్స్‌పెక్టెడ్ క్వెషన్ తీసుకునేటప్పుడు అది మనం చదువం. మన లక్ ఉన్నదనుకోండి అయిపోద్ది. అదే లక్ లేదనుకోండి అది నోటిఫికేషన్ పోలేదు. అంటే ఏసీటీసీ రోజుకి అయితే అయ్యాము లేకపోతే అవ్వలేదు అనుకుంటే మోస్ట్ ఎక్స్‌పెక్టెడ్ చదువుతాం. ఈ జాబ్ మనకు పక్కా కావాలంటే మనం ఇన్ డెప్త్‌గా చదువుకోవాలి. సో మనం చదివేటప్పుడు 10 బుక్కులు కలిసి ఒకే బుక్ చేసుకోవాలి. అంటే 10 దగ్గర చూసుకోవాలి. నేను ప్రీవియస్ క్లాస్‌లో కూడా చెప్పాను. అన్ని వీడియోలు చూడండి. యూట్యూబ్‌లో ఎంతమంది చెప్తారో అన్ని వీడియోలు చూడండి. సో ఒక్కొక్కరు ఒక్కొక్క పర్స్పెక్టివ్‌లో చెప్తారు. వాళ్ళ యొక్క జ్ఞానం మేరకు. సో నా జ్ఞానం మేరకు నేను ఈ విధంగా చెప్తున్నాను. సో అన్ని వీడియోలు చూడండి. అన్ని వీడియోలు చేసి ఒక నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. అప్పుడు మీకన్నా తోపు ఎవరు లేరు ఇక్కడ. ఆ డైలాగ్ మీకే ఉంటది. సో నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అనే సంబంధించి మనకి ఇక్కడ ప్రశ్నలు రావచ్చు. నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్. సో ఎన్ఆర్ఎఫ్. సో దేశంలో ఇన్నోవేషన్ యొక్క ఆలోచన లేకపోతే రీసెర్చ్ కోసం దేశానికి సంబంధించి ఏదైనా పెద్ద పెద్ద విషయాల్లో వాళ్ళకి తోడ్పాటు కలిగించే విధంగా మనకి ఏదైనా ఉంటే గవర్నమెంట్ అనేది ఫండింగ్ ఇస్తుంది నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ద్వారా. ఈ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్కి సంబంధించి ఇటీవల CEO ఎవరంటే డాక్టర్ ఎస్ కళ్యాణ్ రామ్. అలానే FCRA యొక్క అబ్రివేషన్ ద్వారా అడుగుతారు. సో FCRA ఏంటంటే ఫారెన్ కాంట్రిబ్యూషన్ రిజిస్ట్రేషన్ యాక్ట్. ఫారెన్ కాంట్రిబ్యూషన్ రిజిస్ట్రేషన్ యాక్ట్. సార్ ఈ ఫారెన్ కాంట్రిబ్యూషన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ అంటే ఏంటి సార్ అంటే కొన్ని సందర్భాల్లో బయట దేశాల నుంచి మనకి నిధులు వస్తుంటాయి. సో ఆ నిధులు వచ్చేటప్పటికి అవి మన భారత రాజ్యాంగంలో పెట్టుకుంది ఏంటంటే ఏ నిధులు వచ్చినా మనకి ఆ నిధులు మన దేశ సార్వభౌమికతకి సోవరెనిటీకి భంగం వాటిల్లకంట దాన్ని కంట్రోల్ అసలు వచ్చినవి ఏంటి అనేది బాగా ఇన్వెస్టిగేషన్ చేసి దాని మీద మీరు వచ్చిన వెంటనే ఒక 90 రోజుల్లో మాకు ఆడిట్ సమర్పించాలి అని చెప్పి కొన్ని రెగ్యులేషన్స్ చేస్తాయి. సో ఆ చేసేదే FCRA. సో ఇది ఎప్పుడు చట్టం చేశారంటే ఇండియాలో 1976లో చేశారు. మళ్ళీ ఇటీవల కాలంలో చాలాసార్లు చేంజ్ చేశారు. 2010లో చేంజ్ చేశారు. ఇటీవల కాలంలో చాలాసార్లు చేంజ్ చేశారు. ఎందుకు దీని మీద అంత పటిష్టంగా ఉన్నారంటే మనకి మన దేశం యొక్క ఇంటెగ్రిటీకి ఏదైనా భంగం వాటిల్లుతుందో, ఎందుకంటే నిధులు వస్తాయి ఏ బేస్ మీద వస్తుందో మనకు తెలియదు కదా. ఇటీవల చాలామంది దొరుకుతున్నారు. సో వేరే కంట్రీస్ నుంచి వాళ్ళకి ఫండింగ్ వస్తున్నాయి. ఆ ఫండింగ్ వచ్చేటప్పుడు దేనికి వస్తుంది అనేది ఇది నిఘా సంస్థగా అది ఉంటుంది.
ఇంకా నెక్స్ట్ వన్, రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ యాక్ట్ అనేది ఏ సంవత్సరంలో అందుబాటులోకి వచ్చింది? ఇటీవల ట్రెండింగ్లో ఉన్న టాపిక్ కూడా ఇది. సో రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ యాక్ట్ అనేది ఎప్పుడు అందుబాటులోకి వచ్చిందంటే 1970. సో ఇది 1969లో యాక్ట్ ఇది అవుతే 1970లో ఇది అమల్లోకి వచ్చింది. అయితే రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ యాక్ట్ అనేది ఎందుకు సార్ ట్రెండింగ్లో ఉందంటే ఇటీవల కాలంలో మొత్తం డిజిటలైజేషన్ డిజిటలైజ్ అయిపోతుంది. సో ఈ డిజిటలైజేషన్ అయ్యేటప్పుడు ఒకప్పుడు ఏంటి, ఏదైనా ఒక బిడ్డ జన్మిస్తే లేకపోతే ఎవరైనా మరణిస్తే మనము మాన్యువల్గా మనం రాసుకోను. ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ అప్లోడ్ చేయాలి వెబ్సైట్లో. దానికి సంబంధించి ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ డిజిటలైజ్ అవ్వాలి అని చెప్పి గవర్నమెంట్ ఫుల్గా రిస్ట్రిక్షన్ పెట్టింది. అయితే ఇలాంటి రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ యాక్ట్ సంబంధించి రిజిస్టర్ ఆఫ్ ఇండియా అనేది ప్రజెంట్ ఎవరని మనకు అడుగుతారు. సో ప్రజెంట్ రిజిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరంటే శ్రీ మృత్యుంజయ్ కుమార్ గారు. మృత్యుంజయ్ కుమార్ దేనికి ఇప్పుడు చైర్మన్గా ఉన్నారంటే రిజిస్ట్రేషన్ ఆఫ్ ఇండియాకి, రిజిస్టర్ ఆఫ్ ఇండియాకి ఇప్పుడు ఆయన చైర్మన్గా ఉన్నారు. అయితే 11వ ప్రశ్న చూద్దాం. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ సంబంధించి ఏ ఇయర్లో ఏర్పడిందంటే 1947. అయితే ఇక్కడ మనకి ఎందుకు సార్ ఇది అడుగుతున్నారు అంటే ఇటీవల కాలంలో గుజరాత్లో ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఇదవడం బట్టి దీని మీద మనకు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుందండి. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్. సో ఇంటర్నేషనల్ పరంగా ఏవియేషన్ ఇండస్ట్రీకి సంబంధించి ఏది ఎలా ఉండాలి అని చెప్పి రెగ్యులేషన్ ఇచ్చేది ఈ యొక్క సంస్థ. ఇది ఎప్పుడు ఏర్పడిందంటే 1947లో. ఇక డిపిడిపి అంటే ఏంటి సార్ అంటే డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్, డిపిడిపి యొక్క అబ్రివేషన్ ఏంటంటే డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఎప్పుడు అందుబాటులోకి వచ్చింది అని అడుగుతారు. సో 2023. అలానే ఇటీవల కాలంలో ట్రెండింగ్ ఉన్న ఆర్టికల్స్ కొన్ని ఉన్నాయి. ఆర్టికల్స్ అన్న 355, 356. సో ఇటీవల ఆర్టికల్ 355 ఏ రాష్ట్రంలో పెట్టారు, లేకపోతే ఇటీవల ఆర్టికల్ 356 ఏ రాష్ట్రంలో పెట్టారంటే అది మణిపూర్. మీరు లేట్ లేకుండా మణిపూర్లోకి వెళ్ళిపోవాలి. సో మణిపూర్లో ముందుగా రాష్ట్రపతి పాలన పెట్టక ముందు రాష్ట్రపతి పాలన ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలంటే ఆర్టికల్ ఏంటంటే 356. దేశానికి సంబంధించి రాష్ట్రపతి పాలన పెట్టాలంటే 352. అలానే ఏదైనా ఆర్థిక పరంగా ఏదైనా ఆర్థిక పరంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పుడు ఆర్టికల్ 360. సో 352 దేశం సంబంధించి ఆర్టికల్స్ ఎన్ని సందర్భాలు పెడతారంటే రాజకీయ సంక్షోభం లేకపోతే యుద్ధాల సమయ టైంలోనే మాత్రమే ఆర్టికల్ 352 పెడతారు, నేషనల్ ఎమర్జెన్సీ. మరి రాష్ట్రంలో ఏదైనా అలకూలం అవడం లేకపోతే గవర్నమెంట్ పడిపోవడం సందర్భంలోనే రాజ్యాంగ అత్యవసర పరిస్థితి పెడతారు. సో ఆ ఆర్టికల్ ఏంటంటే 356. సార్ మరి 355 ఏంటంటే ఒక రాష్ట్రంలో ఏదైనా ఒక రాష్ట్రంలో ఆర్టికల్ ఏదైతే 356 పెట్టక ముందు ఆ రాష్ట్రంలో మొత్తము లా అండ్ ఆర్డర్ మొత్తము సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది. సో మొత్తం ఈ అడ్మినిస్ట్రేషన్ మొత్తం అవుతుంది చీఫ్ మినిస్టర్ ఆధీనంలో. కాకపోతే లా అండ్ ఆర్డర్కి సంబంధించి అక్కడ సెంట్రల్ ఫోర్స్ అనేది డిఫెన్స్ అనేది అక్కడ వచ్చేస్తుంది. దాన్ని ఆర్టికల్ 355తో మనం చూస్తున్నాం. సో మణిపూర్ చెప్పుకున్నాం కాబట్టి మణిపూర్లో ఇప్పుడు రాష్ట్రపతి పాలన నడుస్తుంది. ఇటీవల పెంచారు 6 నెలలు. సో ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎన్ని రోజుల వరకు పెట్టవచ్చు అంటే 3 సంవత్సరాల వరకు పెట్టవచ్చు గరిష్టంగా. అయితే 6 నెలలకి మనము పార్లమెంట్లో బిల్ పాస్కొని మనము పాస్ చేసుకోవాలి. సో మరి మణిపూర్ అనే రాష్ట్రం అనేది ఎప్పుడు ఏర్పాటైంది సార్ అని మనకి అడగవచ్చు. సో మణిపూర్ అనేది ఎప్పుడు ఏర్పడిందంటే 1972 జనవరి 21. ఇక 14వ ప్రశ్న, ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. సో ఇది కూడా ఇటీవల ట్రెండింగ్లో ఉంది. సో ఆర్టికల్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సంబంధించి కింద వాళ్ళు ఏ కేసు చూడండి అని మనకు అడుగుతారు. సో ఉత్తరప్రదేశ్ వర్స్ రాజ్ నారాయణ్
కేసు ఎప్పుడంటే 1975. ఏ ఆర్టికల్ మీద అంటే 19(1) క్లాజ్ ఏ. అలానే ఆర్టీకి సంబంధించి మనకి ఏం అడగవచ్చు అంటే కింది వాటిలో ఆర్టీకి సంబంధించి ఏదైనా డెత్స్ లేకపోతే అర్జెంట్ విషయాల్లో లేకపోతే లైఫ్ సంబంధించిన విషయాల్లో ఆర్టీ అనేది ఎన్ని రోజులు మనం రెస్పాండ్ అవ్వాలి. సో ఆర్టీ ఎన్ని రోజుల్లో మనకు రెస్పాండ్ ఇవ్వాలి అంటే 48 గంటల్లో మనకి ఒక జీవితానికి సంబంధించిన ఏదైనా రిస్క్ ఏదైనా ఉంటే అది 48 గంటలు మనం కోరిన వెంటనే ఇవ్వాలి. అదే సాధారణ విషయాల్లో అయితే 30 డేస్లో మనము ఇవ్వాలి. సో అక్కడ ఈ ఆర్టీ అనేది ఏంటంటే ఏదో ఒక గవర్నమెంట్ సంస్థ ఏదైనా కావచ్చు, ఆ సంస్థకి సంబంధించి మనము ఏదైనా మనం కోరుకునేటప్పుడు ఎంతమంది సపోజు ఎంతమంది ఒక పోస్ట్కి అప్లై చేసుకుని లేకపోతే ఇండియాలో ఎంతమంది ఫెయిల్ అయ్యారు గత ఎగ్జామ్లో. సో ఇలా మనము కోరుకోవచ్చు. ఇలా కోరుకునేటప్పుడు కంపల్సరీగా మనం కోరుకునే విధంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఇన్ఫర్మేషన్ మనకి యాక్ట్ సంబంధించి మనం పెట్టుకున్నాం 2005లో ఇది వచ్చింది. అయితే ఈ కేసు సంబంధించిన ఉత్తరప్రదేశ్ వర్స్ రాజ్ నారాయణ్ కేసు 1975. అలానే ఏ ఆర్టికల్ అంటే 19 క్లాజ్ 1A ఆర్టికల్. సో ఆర్టీకి సంబంధించి లైఫ్కి సంబంధించి విషయాల్లో ఎన్ని గంటల్లో రెస్పాండ్ అవ్వాలి ఆర్టీ అనేది అంటే 48 గంటల్లో. సాధారణ విషయాలు అంటే 30 రోజుల్లో రెస్పాండ్ అయితే చాలు. అలాగే ఇటీవల కాలంలో ట్రెండింగ్లో ఉన్న ఆర్టికల్స్ ఏమంటే ఆర్టికల్ 201, ఆర్టికల్ 142. సో ఆర్టికల్ 201 ఏంటంటే ఇటీవల కాలంలో తమిళనాడుకు చెందిన సంబంధించి తమిళనాడు అసెంబ్లీకి సంబంధించి ఏంటంటే కొన్ని బిల్స్ పెట్టుకునేటప్పుడు గవర్నర్ ఏం చేస్తున్నారంటే గవర్నరు ఆ బిల్లు మీద సైన్ చేస్తే అది చట్టంగా రూపుదిద్దుకుంటుంది. అయితే గవర్నర్ ఏం చేస్తుందంటే గవర్నర్ తన దగ్గర పెట్టుకుంటున్నారు. సో గవర్నర్ పెట్టుకొని కొన్ని సందర్భాల్లో రాష్ట్రపతి పంపిస్తున్నారు. సో ఆ యొక్క ప్రాసెస్ని ఆర్టికల్ 201. సో గవర్నర్ రాష్ట్రపతి పరిశీలనకు పంపడాన్ని 201 ఆర్టికల్ మనం కొలుచుకుంటాం. అయితే ఆర్టికల్ 142 ఏంటంటే సుప్రీంకోర్టు, భారతదేశం యొక్క అత్యున్నత న్యాయస్థానం ఏంటంటే సుప్రీంకోర్టు. సార్ మరి సుప్రీంకోర్టు తన పని ఇప్పుడు ప్రారంభించడం మొదలుపెట్టిందంటే 1950 జనవరి 28. అలానే ప్రజెంటు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే బిఆర్ గవాయ్. అయితే ఆర్టికల్ 142 అనేది భారత సుప్రీంకోర్టు యొక్క అవశేషమైన డిస్క్రిషనరీ పవర్స్ అని చెప్పుకుంటాం. సార్ ఈ పవర్స్ ఎలా సార్ అంటే కొన్ని కేసెస్లో డైరెక్ట్గా సుప్రీంకోర్టే రంగంలో దిగుతుంది. గవర్నమెంట్ కొన్ని వాటి పెండింగ్ చేయొచ్చు. సో అలాంటి విషయాల్లో డైరెక్ట్ సుప్రీంకోర్టే రంగంలో దిగి వాళ్ళకి న్యాయపరంగా చేసే విధంగా అవశేష అధికారాలకు ఉంటుంది ఆర్టికల్ 142. ఇటీవల కాలంలో ఉపరాష్ట్రపతిగా రిజైన్ చేసిన మొదటి వ్యక్తిగా కీర్తి పొందిన జగదీప్ ధన్కర్ గారు ఆర్టికల్ 142 మీద ఇలాంటి కామెంటే చేశారు. సో సుప్రీంకోర్టు అనేది చాలా హద్దులు మీరుతుందని చెప్పి ఒక కామెంట్ చేశారు ఆయన. సో ఆర్టికల్ 142 అనేది సుప్రీంకోర్టుకున్న అవశేష అధికారులు. సో ఎలా అంటే భోపాల్ గ్యాస్ ఇన్సిడెంట్ ఉంది కదా. సో అలాంటప్పుడు బాధితులకు వాళ్ళకి కాంపెన్సేషన్ ఏవైతే అందులో చనిపోయిన వారు ఉంటారు కదా వాళ్ళకి అమౌంట్ ఇచ్చే విధంగా కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చింది సుప్రీంకోర్టు. సో అలాంటి కేసులో కొన్ని కేసులో డైరెక్ట్ సుప్రీంకోర్టు రంగంలో వారికి న్యాయం అందిస్తుంది. సో ఇక్కడ భోపాల్ గ్యాస్ ట్రాజడీ వచ్చింది కాబట్టి భోపాల్ గ్యాస్ ట్రాజడీ అనేది ఎప్పుడు జరిగింది మనకు అడగవచ్చు. 1984 డిసెంబర్ 2-3 తేదీల్లో. సో అయితే ఈ భోపాల్లో ఒక గ్యాస్ ట్రాజడీ వచ్చేటప్పటికి ఏ గ్యాస్ లీక్ అయిందంటే మిథైల్ ఐసోసైనేట్ అనేది గ్యాస్ లీక్ అయిందని. దీని రిలేటెడ్గా ఏపీలో ఏ గ్యాస్ లీక్ అయింది, ఎప్పుడు లీక్ అయిందని మనకు అడగవచ్చు. సో ఏపీలో లీక్ అయిన గ్యాస్ పేరు ఏంటంటే స్టైరిన్. ఈ యొక్క గ్యాస్ అనేది సంబంధించి ఏ ఇయర్లో లీక్ అయిందంటే 2020 మే 7. సో స్టైరిన్ గ్యాస్ అండి వైజాగ్ విశాఖపట్నంలో. సో అది ఆ మ్యాటర్. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. సో యాంటీ డిఫెక్షన్ లా అనేది ఏ రాజ్యాంగ సవరణ
చట్టం అని మనకు అడుగుతారు. సో యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించి ఎందుకు సార్ ఇది అడుగుతారంటే, ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో సంబంధించి ఏంటంటే, కొంతమంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక బీఆర్ఎస్కి సంబంధించి భారత రాష్ట్ర సమితి ఏదైతే ఉందో కేసీఆర్ అధ్యక్షుడు ఉన్న పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేస్ ఈ కాంగ్రెస్ పార్టీకి జంప్ అయిపోయారు. సో అలాంటప్పుడు వాళ్ళ మీద చట్టపరంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు మొన్న ఆ రాష్ట్రం యొక్క స్పీకర్, అసెంబ్లీ స్పీకర్కి గడువు పెట్టింది. అయితే ఈ యొక్క యాంటీ డిఫెక్షన్ లా పార్టీ ఫిరాయింపుల చట్టం అనేది ఎన్నవ రాజ్యాంగ సవరణ అంటే 52వ రాజ్యాంగ సవరణ. ఇది ఎప్పుడో అమలులోకి వచ్చిందంటే 1985లో వచ్చింది. ఇక రెండవ ప్రశ్న. సో ఇక్కడ మీకు ఎందుకంటే మీరు చదవని టాపిక్స్ నేను టచ్ చేస్తానండి, మీరు చదువుని మళ్ళీ నేను చెప్తే వేస్ట్ కదా. సో అందుకోసమనే నేను బాగా రీసెర్చ్ చేసి చెప్తున్నాను. ఎందుకంటే మనం ఎప్పుడైనా 10వ తరగతి బేస్ మేము చదువుకునేటప్పుడు ఆ 10వ తరగతి బేస్ మనం ఉంటాం. సో మరి డిగ్రీ బేస్ ఇది యూపీఎస్సీ లెవెల్లో మనం చదువుకుని ఉండేటప్పుడు ఎలాంటి ప్రశ్న ఇచ్చినా మనము చేసే విధంగా ఉంటుంది. సో మనము బేసిక్ డేటా వేరు, ఫుల్ ప్రెజర్గా డేటా వేరు. ఇక నివేశక్ దీది. సో నివేశక్ దీది ఏంటి సార్ అంటే, మహిళలకు ఫైనాన్షియల్గా లిటరేచర్ అంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, లేకపోతే డిజిటల్ పేమెంట్స్ ఎలా చేయాలి, సో ఇలా చెప్పి నివేశక్ డీడీ అనే స్కీమ్ అనేది ఇండియన్ గవర్నమెంట్ చేపట్టిందండి. ఆ ఇండియన్ గవర్నమెంట్ చేపట్టిన దాంట్లో ఐపీబీ ఏదైతే ఈ యొక్క ఐపీబీ ఏదైతే ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ ఏది ఉందో అది ఇనిషియేట్ చేసిన నివేశక్ కాన్సెప్ట్ నివేశక్ దీది. సో ఇవి నివేశక్ దీది ఒక దీంట్లో ఉమెన్కి ఫైనాన్షియల్ పరంగా డిజిటల్ పేమెంట్స్ మీద బాగా అవగాహన కల్పించే విధంగా ఈ యొక్క ప్రోగ్రామ్ ఇనిషియేట్ తీసుకుంది. ఆ యొక్క బ్యాంక్ పేరే ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్. అలానే 18వ ప్రశ్న చూద్దాం. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఇటీవల కాలంలో ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుంది అంటే 150 సంవత్సరాలు పూర్తి చేసుకుందండి. దీని మీద మనకి ఎలా అడుగుతారంటే, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఏ సంవత్సరంలో ఏర్పాటైంది అని మనకు అడుగుతారు. 1875. 2025 వచ్చేటప్పటికి 150వ యానివర్సరీ పూర్తి చేసుకుంది. సో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది భారతదేశంలో ఉన్న ఓల్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ అండి. ఇక 19వ ప్రశ్న చూద్దాం. తమిళనాడు రాష్ట్రానికి చెందిన జంతువు ఏదంటే వరయాదు. దీన్నే నీలగిరి టహర్ అని చెప్పుకుంటాం. సో వరయాదు, తమిళనాడులో వరయాదు అని పిలుచుకుంటారు ఆ యొక్క జంతువుని. అలానే 20వ ప్రశ్న చూద్దాం. బండీపూర్ టైగర్ రిజర్వ్ అండి ఎక్కడ ఉందంటే కర్ణాటక స్టేట్లో ఉంది. సో ఇవండి 20 ప్రశ్నలు ఈరోజు మనం మాట్లాడుకున్నాం. సో వీడియో అనేది కొద్దిగా లాంగ్ అయిపోతుంది కాబట్టి మీరు 20 ప్రశ్నల విధంగా నేను అప్లోడ్ చేస్తాను, చూద్దాం. సో ఈ 20 ప్రశ్నలు మీకు అర్థమయ్యాయని నేను భావిస్తున్నాను. సో నెక్స్ట్ క్లాస్లో మరొక 20 ప్రశ్నలతో మాట్లాడుకుందాం. సో మిగతా ఇంగ్లీషు మిగతావన్నీ నేను డిస్క్రిప్షన్లో అన్నీ వరుసగా పెట్టుంటాను, అక్కడ వెళ్ళి మీరు చూడగలరు. జై హింద్.